హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఖచ్చితంగా యూట్యూబర్స్కి యూజ్ అవుతుంది. ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వచ్చేసి షార్ట్ వీడియోస్ కింద లాంగ్ వీడియో లింక్ ఎలా ఇవ్వాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ క్రోమ్ యాప్లోకి వెళ్ళి సర్చింగ్ బార్లోకి youtube.com అని టైప్ చేసి గో ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఇలా m.youtube.com అనే పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే m.youtube.com అంటే మొబైల్ సైట్లో ఉన్నట్లు. దీన్ని డెస్క్టాప్ సైట్లోకి మార్చుకోవాలి అంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత డెస్క్టాప్ సైట్లోకి క్లిక్ చేసామంటే ఇది ఆటోమేటిక్గా ల్యాప్టాప్లో మనం ఎలా చేసుకోవచ్చో ఫోన్లో కూడా అలా చేసుకోవచ్చు. డెస్క్టాప్ సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. పైన 3 డాట్స్ కింద మీ యూట్యూబ్ ప్రొఫైల్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేశారంటే పైన నుంచి 4th ఆప్షన్ యూట్యూబ్ స్టూడియో మీద గట్టిగా క్లిక్ చేసి పెట్టుకున్నారంటే ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ గ్రూప్, దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కింద 2 యూట్యూబ్స్ కనిపిస్తున్నాయి కదా, సెకండ్ యూట్యూబ్ మీద క్లిక్ చేశారంటే ఛానల్ డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లోని సెకండ్ కంటెంట్ పైన క్లిక్ చేశారంటే మీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇలా లాంగ్ వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్ ఇలా అన్ని ఓపెన్ అవుతాయి. నేను లైవ్ ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి నాకు ఎంటీ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియో లింక్ ఇవ్వాలి కాబట్టి షార్ట్ వీడియోస్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా షార్ట్ వీడియోస్ అన్ని ఓపెన్ అవుతాయి. మీరు ఏ షార్ట్ వీడియోకి లాంగ్ వీడియో లింక్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ షార్ట్ వీడియోని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా మొత్తం ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ రిలేటెడ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు వీడియోస్ అన్ని ఓపెన్ అవుతాయి. మీరు ఏ లాంగ్ వీడియో లింక్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ లాంగ్ వీడియో టైటిల్ ని సెర్చ్ చేశారంటే ఆ వీడియో మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా రిలేటెడ్ వీడియోలోకి కలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారంటే వీడియో రిలేటెడ్ దగ్గర వీడియో సెండ్ అయిపోయి ఉంటుంది. ఇంకా డిస్క్రిప్షన్ పైకి కొంచెం స్క్రోల్ చేశారంటే ఇక్కడ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. నేనైతే ఆ వీడియోకి సంబంధించిన చికెన్ ఫ్రై ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అని పెట్టాను. మీరు ఏ వీడియోకి అయితే రిలేటెడ్ గా లాంగ్ వీడియో లింక్ ఇచ్చారో ఆ వీడియోకి సంబంధించిన మ్యాటర్ మొత్తం ఇక్కడ డిస్క్రిప్షన్ లో రాసుకోవచ్చు. ఇలా డిస్క్రిప్షన్ మొత్తం రాయడం అయిపోయాక ఒకసారి మళ్ళీ మొత్తం చెక్ చేసుకొని మనం షార్ట్ వీడియో ఇచ్చాం కదా, ఆ షార్ట్ వీడియో పైన సేవ్ అని బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలి. ఇలా సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే షార్ట్ వీడియో కింద లాంగ్ వీడియో లింక్ సేవ్ అయిపోయినట్లు. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి నార్మల్ యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియో లింక్ చూపిస్తాను. షార్ట్ వీడియో కింద లాంగ్ వీడియో లింక్ వచ్చిందా లేదా అన్నది చెక్ చేసి చూపిస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత వ్యూ ఛానల్ పైన క్లిక్ చేయాలి. ఇలా ఛానల్ ఓపెన్ అయిన తర్వాత షార్ట్ వీడియోస్ లోకి వెళ్ళి మీరు ఏ షార్ట్ వీడియోకి అయితే లాంగ్ వీడియో లింక్ ఇచ్చారో ఆ షార్ట్ వీడియోని ఓపెన్ చేసుకోవాలి. నేనైతే లాంగ్ వీడియో లింక్ ఇచ్చిన షార్ట్ వీడియో ఓపెన్ చేశాను. చూసారా, ఇక్కడ ఫిష్ పొడి మాస్ ఫ్రై ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుందన్న వీడియో కనిపిస్తుంది. దీనికని ఓపెన్ చేసామంటే లాంగ్ వీడియో ఓపెన్ అవుతుంది. చూసారా, షార్ట్ వీడియోకి లాంగ్ వీడియో లింక్ ఇవ్వడం చాలా ఈజీ. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.